వాణిజ్య లోటు. ఇది ఎగుమతులు మరియు దిగుమతుల మధ్య అంతరం. ఒక దేశంలో ఎగుమతులపై ఖర్చు చేసిన దానికంటే దిగుమతులపై ఖర్చు చేసిన డబ్బు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వాణిజ్య లోటు ఏర్పడుతుంది. దీనిని నెగటివ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని కూడా అంటారు. విస్తృతమైన దిగుమతులు మరియు బలహీన కరెన్సీ వాణిజ్య లోటు ఏర్పడటానికి కారణాలు కావచ్చు. ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2017-2018లో భారతదేశ వాణిజ్య లోటు దాదాపు 13 లక్షల కోట్లు. 2017 నుండి 2018లో వాణిజ్య లోటుకు ప్రధాన కారణం చమురేతర ఉత్పత్తుల దిగుమతులు. దీనికి సంబంధించిన అదనపు సమాచారం. వాణిజ్య మిగులు. ఎగుమతులపై సంపాదించిన డబ్బు దేశంలో దిగుమతులపై ఖర్చు చేసిన డబ్బు కంటే ఎక్కువగా ఉంటే దానిని వాణిజ్య మిగులు అంటారు. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వర్తక సమతౌల్యం BOT. ఇది ఒక దేశం యొక్క ఎగుమతుల విలువ మరియు ఒక నిర్దిష్ట కాలానికి ఆ దేశం యొక్క దిగుమతుల విలువ మధ్య వ్యత్యాసం. బ్యాలెన్స్ చెల్లింపుల సమతుల్యత. వివిధ దేశాలలో దిగుమతులు మరియు ఎగుమతులు సమానంగా ఉన్నప్పుడు మరియు రెండు వర్తక దేశాలు సహేతుకమైన సంవత్సరాల్లో ఒకదానికొకటి రుణ విముక్తి పొందినప్పుడు ఇది పరిస్థితి.